విశాఖ ఉక్కుని విధ్వంసం చేసి ఆ భూములు కొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి చరిత్ర అన్నది లోకేష్ మాట్లాడుతున్నట్టు బాగానే ఉంది. కానీ ఇంతకీ కుమారస్వామి తప్పు చెప్పాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ కూర్చున్న సభా వేదిక మీదనే కదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని అడిగింది. అసెంబ్లీ వేదికగా తీర్మానం చేసి కూడా పంపించారు కదా. ఒకవేళ మీరు కనుక ప్రైవేటీకరణ చేయదలుచుకుంటే రాష్ట్రానికి ఇచ్చేయండి, మేము నడుపుకుంటామని చెప్పారు. అప్పుడు చేసిన దుష్ప్రచారమే ఇది, భూములు తీసేసుకుంటారు. ఇప్పుడు ఏ జిందాలోడుకో మిత్తలోడుకో ఇచ్చేశారనుకోండి, అది కరెక్టేనా? ఇంకోటి జ్యోతి కూడా రాసుకొచ్చింది, ఆ భూముల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెట్టాలనుకున్నాడు. ప్రభుత్వ కార్యాన్ని పెట్టుకుంటే తప్పేంటి? ఇంకోటి స్టీల్ ప్లాంట్కి వాటికి కూడా 2 లక్షల కోట్ల భూములు ఉన్నాయి. దాన్ని స్టీల్ ప్లాంట్కి దఖలు చేసి దాన్ని అప్పుగా పెట్టి దాన్ని షూరిటీగా పెట్టి అప్పు తీసుకుని చక్కగా స్టీల్ ప్లాంట్ డెవలప్ చేసుకోవచ్చు కదా. మెత్తలోడికి నువ్వు జిందాలోడికి ఎందుకు ఇవ్వాలి ప్రైవేటోడికి? ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ అద్భుతంగా సక్సెస్ చేయొచ్చు కదా. అలాగే 4 గనులు మ్యాంగనీస్ గనులు జగన్ ఇవ్వలేదని, జగన్ ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్లే ఉంది, చంద్రబాబు ఎన్నేళ్ళ నుంచి ఉన్నాడు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఈ కదా ఆలోచించాల్సింది. ప్రజలకి తెలియదా, అర్థం కాదా? మనం మాట్లాడే స్టేట్మెంట్లే నమ్ముతారా? ఆలోచించుకోవాల్సింది.